ఇప్పుడు అటు చూసినట్లయితే నిన్న ఏదైతే తెనాలిలో జరిగిందో గీతాంజలి వ్యవహారం చాలా సంచలనం సృష్టించింది. తన సొంత ఇంటి కళ నెరవేరింది అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా పాలు పంచుకుంది. ఆమెను ఐటీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు. ఇవాళ మరణానికి కారణమయ్యారు. మీరేమంటారు? గీతాంజలి మరణానికి కారణమైంది ఎవరంటే సోషల్ మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు. గీతాంజలి గారు సొంత ఇంటి కళ నెరవేరిందని చెప్పని ఆమె ఎంతో ప్రేమగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక దేవుడు మాదిరిగా చూసుకుంటూ మా కళలను నెరవేరుస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పినందుకు ఈ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి ఆమె మీద ఒక కుట్రాగా పొందేసి ఇష్టారాజ్యంగా మాట్లాడేసరికి ఆమె మరణానికి కారణమైన ఈ జనసేన సోషల్ మీడియా, తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళు దాన్ని వాళ్ళు ఏం చేస్తారు, దానికి అసలుకి ముందు వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత కూడాను ప్రభుత్వానికి ఉంది. వాళ్ళు చేసిన పనికి ఇట్లా ఒక అమాయకురాలు బలైపోయింది. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మంచి చేస్తే చేసిందని చెప్పుకునే హక్కు లేదంటారా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాల మించి కూడా ఇలాగ చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. వీళ్ళు 14 సంవత్సరాలు పరిపాలన చేస్తే దొంగతనంగా అబద్ధాలు చెప్పి పరిపాలన చేశారు. వాళ్ళకి న్యాయమైన పరిపాలన చేస్తే వాళ్ళు తట్టుకోలేక ఇట్లా జనాల మీద అపవాదాలు పొందేసి జనాలను ఎవరినంటే వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ పార్టీని గందరగోళం చేయడానికి రెచ్చగొట్టే మాదిరిగా ఇప్పుడు ఆడపిల్ల భవిష్యత్తు పాడు చేశారు. ఇప్పుడు దీనికి వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. ఎలాగైనా ఈ జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మీరు అన్నారు. మరి ఒకటి చూసినట్లయితే ఈ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో లబ్ధి పొందిన ప్రతి వాళ్ళే నా స్టార్ క్యాంపెయినర్లు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందులో ఇల్లు పొంది ఆమె లబ్ధి పొందింది, ఆమె ఒక స్టార్ క్యాంపెయినరే. ఇవాళ మరి ఆమె మరణానికి కారణం అయ్యారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆడపిల్లకైతే అన్యాయం జరిగిందో ఆ ఆడపిల్ల పక్క కంపల్సరిగా ఉంటాడు. అన్యాయం జరిగిన వాళ్ళ పక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమెకు న్యాయం జరిగే వరకు కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క పనులు కూడాను మాకు న్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని చెప్పిన వాళ్ళని ఇలాగ దూషించి చిత్రవదక మాట్లాడుతున్న సోషల్ మీడియా వాళ్ళని ముందు ఎమ్మటిని అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడాను ప్రభుత్వానికి ఉంది. కానీ ఏదో ఇప్పుడు అమ్మఒడి పడింది 4 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు అని చెప్పేసి ఎగ్జాజ్మెంట్లో చిన్న పొరపాటున నోరు జారింది. దానికి మరి ఎంత దారుణంగా ట్రోల్ చేయాలా జనసేన టీడీపీ వాళ్ళు? ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక మాట దారి రావచ్చు, తప్పులేదు దాని గురించి. వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా తప్పే. ఇప్పుడు జనసేనలో అసలు వాళ్ళ నాయకుడు ఏం మాట్లాడు వాళ్ళకి తెలుస్తుంది. అసలుకి మొన్న ముఖ్యమంత్రి గారిని పెట్టుకుని చండాలంగా మాట్లాడు, దానికి లోపేయాలి అసలు లెక్క ప్రకారం. అయితే ఈ ఎలక్షన్ మూమెంట్ చెప్పి చేశారు కానీ వాళ్ళ ఇష్టారాజ్యం వాళ్ళు నోరు తాడుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. దానికి ఏంటంట ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చెప్పిన దాన్ని వీళ్ళు చేసిన పని లేదు. 4 సంవత్సరాలు వేసాడు. ఇట్లా వేసిన మగవాడు ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి గంటా పరంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా దేవుడు వాళ్ళు పూజించుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పేదవాళ్ళ ప్రతి ఇంట్లో కూడా కళ నెలవేరిందని చెప్పని ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, చదువు లేని వాళ్ళకి చదువు, ఈ ముసలి వాళ్ళకి డబ్బులు కానీ పెన్షన్ కానీ ఏ అన్న కానీ ఇచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని జనం చెప్పుకుంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వారవలేక వాళ్ళు జనాన్ని రెచ్చగొట్టి ఇలాంటి అమాయకురాల మీద నిందలేసి వాళ్ళు బలి తీసుకున్నారు. ఇప్పుడు దానికి ఎమ్మటిని శిక్షించిన దాకాను ప్రభుత్వం నిద్రపోకుండా ఉండి వాళ్ళు శిక్షించాలి ముందు అసలు.